ఆర్ యు రెడీ? నా ఇంటి పట్ల బాధ్యత కలిగి ఉండాలి. నా ఇంటి పట్ల బాధ్యత కలిగి ఉండాలి. యేసు ప్రభు వారు సిలువలో వేలాడుతున్నారు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. అది ప్రజలందరి కోసం. 2, నిశ్చయంగా నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు. అది ఎవరి కోసం? దొంగ కోసం. ఇప్పుడు అమ్మ, ఇదిగో నీ కుమారుడు. అది ఎవరి కోసం? తన ఇంటి కోసం, తన కుటుంబం కోసం. యేసయ్య చెప్పేది, నువ్వు ప్రజాసేవ చెయ్యి, ప్రజల గురించి పట్టించుకో, ఇతరుల్ని ప్రోత్సహించు, ఇతరుల్ని ఆదరించు, ఇతరులకి సహాయం చేయి, ఇతర స్కూల్ ఫీజులు కట్టు, చెయ్యి, ఇతరుల్ని ఆదరించు, చెయ్యి, దొంగలని, చెరసాల్లో ఉన్న వాళ్ళని ఆదరించు. ఆ 2 చేసేసి వదిలేయొద్దు. ఈ 2టికి మించి నీ ఇంటి పట్ల కూడా నువ్వు బాధ్యత కలిగి ఉండు. ఈరోజు మనం చేసేది ఏంటి తెలుసా? ఊరంతా తిరుగుతాం, ఇంటికి వచ్చేటప్పటికల్లా నీరసం. భార్యతో మాట్లాడటానికి టైం ఉండదు, పిల్లలతో మాట్లాడడానికి టైం ఉండదు, అమ్మతో మాట్లాడడానికి టైం ఉండదు, నాన్నతో మాట్లాడటానికి టైం ఉండదు. నో, దేవుడు అనేది నువ్వు బయట అంత బాధ్యతగా ఉంటే నీ ఇంటి పట్ల కూడా నువ్వు బాధ్యతగా ఉండాలి. వేదనలో, ఇంత వేదనలో ఎవరిని ఆదరిస్తున్నాడు? తల్లిని ఆదరిస్తున్నాడు. ఈరోజు నువ్వు వ్యాపారవేత్తవి, బయటికి వెళ్తున్నప్పుడు నిన్ను అనేక మంది గాయపరుస్తారు, వేదన పడతావు. నువ్వు ఒక ఆఫీసులో చేస్తున్నావు, నీ పైన అధికారి నిన్ను వేదన పరుస్తాడు. నువ్వు స్కూల్కి వెళ్తున్నావు, టీచర్లు వేదన పరుస్తారు, టీచర్లు నీ పై అధికారులు వేదన పరుస్తారు. ఆ కోపాన్ని, ఆ వేదన టీచర్ల మీద చూపెట్టలేక, పై అధికారుల మీద చూపెట్టలేక, నీ తోటి వ్యాపారవేత్తలు చూపెట్టలేక, అది భార్య మీద చూపెడతావు, అది భర్త మీద చూపెడతావు, అది పిల్లల మీద చూపెడతావు. వెంటనే భార్యకి అర్థమైంది, భర్తకేదో జరిగిందిరా, మూడ్ ఆఫ్ అయి వచ్చాడని. పిల్లలకు అర్థమైంది, అమ్మకేదో అయిపోయింది, అందుకే మూడ్ ఆఫ్ వచ్చిందని. దేశయ్య, రోమీలు వేదన పరిచారు, గ్రీసు ప్రజలు వేదన పరిచారు, యూదులు వేదన పరిచారు, సామాన్యులు వేదన పరిచారు, సామంతులు వేదన పరిచారు. తన వేదన తన కుటుంబానికి చూపెట్లా. ఈ రోజున మనం కూడా అదే రిపీట్ చేయాలి. మన ఇంట్లో బయట ఎంత వేదన కలగని, నీ హృదయాన్ని పొడవని, పక్కన వాళ్ళు గాయపరచని, అది నీ భార్య మీద చూపెట్టకూడదు, అది నీ భర్త మీద చూపెట్టకూడదు, అది నీ పిల్లల మీద చూపెట్టకూడదు. ఏ పైన అధికారి మీద ఎందుకు చూపెట్టలా? ఆయన అధికారి గనక. టీచర్ మీద ఎందుకు చూపెట్టలా? ఆయన టీచర్ గనక. పైన అధికారి ఆఫీసర్ గనక, CEO గనక చూపెట్టలా. అంటే ఫ్రీగా ఉన్నారని పిల్లలు, ఫ్రీగా ఉన్నారని భర్త, ఫ్రీగా ఉన్నారని భార్య. నా దేవుడు అనేది, నేను ఇచ్చిన బహుమానం ఈ భార్య, నేను ఇచ్చిన బహుమానం ఈ భర్త, నేను ఇచ్చిన బహుమానం ఈ పిల్లలు. ఊరోల గాయానికి నువ్వు నిలబడగలిగితే నీ ఇంట్లో గాయానికి కూడా నిలబడాలి. మనకి తెలవక కాదు, హల్లెలూయా, మనకే తెలవక కాదు. బా, ఇంకొకటి గాయపడితే బయట వాళ్ళు ఎంత డీసెంట్గా వ్యవహరిస్తారో, అసలు గాయపడలేనట్టు. కానీ ఇంట్లో వచ్చి రెచ్చిపోతుంటాడు ఈ మనిషి. అంటే బయటోళ్ళ మీద నువ్వు ప్రేమగా ఉండగల, ఇంటోళ్ళ తెలవక కాదు, నువ్వు కావాలని చేస్తున్నావు. యేసు రక్తములో ఈ స్థితి నుండి నువ్వు బయటపడాలి. భార్య అయిన నువ్వు కావాలని చేస్తున్నావు, యేసు రక్తంలో నువ్వు బయటపడాలా. పిల్లలైన మీరు కావాలని చేస్తున్నారు, అమ్మ గుండెలను బద్దలు చేసేస్తున్నారు, నాన్న గుండెలను బద్దలు చేసేస్తున్నారు, నువ్వు కావాలని చేస్తున్నావు. యేసు నామములో బయటపడాలా. యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా జనాలతో కిక్కిరిసిపోయేవాడు. ఇటొక 5,000 మంది, ఇటొక 10,000 మంది, 20,000 మంది, 40,000 మంది, 50,000 మంది, ఇసుకేస్తే అలాగుండేది నా ప్రయాణం. గోల్గోతా కొండలో అమ్మ చెల్లి, తన బంధువైన యోహాను, అమ్మ తప్ప ఎవ్వడు లేడు. అందుకే యేసే చెప్పేది, నీ కుటుంబం పట్ల నువ్వు బాధ్యత తీసుకోవాలి. నీకేమన్నా జరిగితే నీ కోసం నిలబడేది మీ అమ్మ, మీ నాన్న, మరీ క్లోజ్గా ఉంటే పెద్దమ్మో చిన్నమ్మో, మీ పాస్టర్ గారికి కాదు, మీ విశ్వాసులకు కాదు, నిలబడేది నీ కుటుంబ సభ్యులు. నీ కుటుంబం కొరకేం చేయాలి? బాధ్యత తీసుకోవాలి. నువ్వు కంపెనీకి CEO, నీ కింద 10,000 మంది ఉన్నారు. నువ్వు చచ్చిపోయావు అనుకో, యేసు రక్తమే జయము, అందరు కాపాడబడును గాక. నీకేమైనా జరిగిందనుకో, కంపెనీ వాళ్ళు ఒక 4 రోజులు ఎడుతారు. నువ్వు గనక మంచిగా ఉంటే ఇంకొక 15 రోజులు ఎడుతారు. తర్వాత ఇంకొక CEO వస్తాడు, వాళ్ళకి బాధ ఉండదు, వాళ్ళ జీతం వాళ్ళకి వస్తుంది. కానీ నీ భార్య బిడ్డల అన్యాయం అయిపోతారు. అందువలన నీ కుటుంబం పట్ల
బాధ్యత తీసుకో. మన చర్చిలో ఒక డ్రైవర్ గారు ఉన్నారు, ఒక తమ్ముడు ఉన్నాడు, అతని పేరు సూరి. ఒకరోజు సూరి ప్రతిసారి, అన్నా నిన్ను నేను తీసుకెళ్తానన్నా, నేను డ్రైవింగ్ చేస్తానన్నా నీ కారు. బాబా కాదు నాకు ఉన్నారయ్యా అంటే, కాదన్నా ఒకరోజు మన డ్రైవింగ్ చేసే తమ్ముళ్ళు ఎవరు లేరు, సూరికి ఫోన్ చేశా, నాతో పాటు వస్తానన్నా. విజయవాడ నుండి హైదరాబాద్కి వెళ్తున్నాం. విజయవాడ నుండి హైదరాబాద్కి వెళ్తుండగా ఎలా తోలుతానో తెలుసా? 150, 160, 150, 160, 150, 160. దానికి అర్థం పరలోకానికి దగ్గరగా ఉన్నామని అర్థం. పరలోకానికి దగ్గరగా. దేవదూతలు అంటే రమ్ము రమ్ము వచ్చేయి అని 150, 160 తీసుకెళ్తున్నాడు. ఆ తమ్ముడు భుజం మీద చేసి, నానా ఎప్పుడు ఇలాగే తోలుతావా అన్న. ఎప్పుడు ఇలాగే తోలుతానా అన్న అన్నాడు. నువ్వు ఎవరి దగ్గర తోలుతావన్నా? మా బ్యాంక్ మేనేజర్ గారికి. ఆయన 700 బ్యాంకుకి హెడ్ అంట. ఆ మేనేజర్ గారికి తోలుతానన్నా అన్నాడు. నేను ఒక మాట అన్నా, నువ్వేం అనుకోకపోతే నేను ఒక మాట చెప్తాను, వింటావా అని. చెప్పన్నయ్య అన్నాడు. కొంచెం స్పీడ్ తగ్గించి చెప్తానన్నా. స్పీడ్ తగ్గించాడు. తగ్గించగానే 120కి వచ్చాడు. ఇంకా కొంచెం తగ్గించన్నా. 100కి వచ్చాడు. ఇంకా కొంచెం తగ్గించన్నా. అదేంటన్నా నువ్వు కూడా అన్నాడు. అక్కడికి చెప్తాను, నాకు స్పీడ్ పెంచుదు అన్న. 80, 100కి వచ్చాడు. ఇప్పుడు ఏనన్నా, నీకేమన్నా జరిగిందనుకో, నీ ఓనర్ గారు నెల రోజులు ఏడుస్తారేమో, ఓనరమ్మ నెల రోజులు ఏడుస్తారేమో, అలా 3 పిల్లలు నెల రోజులు ఏడుస్తారేమో. మరీ ప్రేమ ఉంటే 2 లక్షలు ఇస్తారేమో. మరీ ప్రేమ ఉంటే 1 సంవత్సరం ఫీజు కడతానని సగం ఫీజు కడతారేమో. కానీ నీ భార్యకి, నీ బిడ్డలు, ఒక తండ్రి దొరకడు, ఒక భర్త దొరకడు, జీవితాంతం కన్నీరు మున్నీరైపోతారన్న. హైదరాబాద్కి క్షేమంగా తీసుకెళ్ళాడు. తిరిగి వచ్చాడు. మొన్న మళ్ళా తమ్ముడు డ్రైవింగ్కి ఎక్కాడు. ఎగ్గానే 80, 60, 80, 60, 80, 60. నేను చెప్పిన మాట మర్చిపోయి ఇలాగే అన్న అంటే, నా అన్నయ్య నా కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉంటున్నాను అన్నయ్య. యేసు ప్రభు మనతో సిలువలో చెప్పేది, నేను ప్రజాసేవ చేశా, ప్రజలను నేను ఆదరించా, కుష్టి వాళ్ళని ఆదరించా, అనాథలను ఆదరించా, అందం లేని వాళ్ళకి అన్నం పెట్టా, విధురాలను నేను ఆదరించా, నా ఇంటిని కూడా నేను ఆదరిస్తున్నా. నేను బయట వాళ్ళ వేదన కట్టా, వేరే గుండెలు కట్టా, మా అమ్మ గుండె కోతను కడుతున్నా. నీ ఇంటి పట్ల నువ్వు బాధ్యత తీసుకోవాలి. సిగరెట్ తాగి నాశనం అవుతున్నావు నువ్వు, మత్తు పానీయాలు తాగిన నాశనం అవుతున్నావు నువ్వు. నీ భార్య, నీ భర్త కాకుండా వేరే స్త్రీతో సంబంధం పెట్టుకొని, వేరే పురుషుడితో సంబంధం పెట్టుకొని రోగాలు తెచ్చుకుంటున్నావు నువ్వు. నీ ఇంటి పట్ల నువ్వు బాధ్యత కలిగి ఉండాలి. అందుకే దేవుని మందిరానికి వస్తున్నాం మనం, అందుకే దేవుని వాక్యం వింటున్నాం మనం. బాధ్యత కలిగి ఉండాలి. నువ్వు మరణిస్తే నీ భార్య బిడ్డలు అన్యాయమైపోతారు. నువ్వు మరణిస్తే నీ భర్త బిడ్డలు అన్యాయమైపోతారు. మన మందిరానికి ఒక తమ్ముడు చెల్లి వస్తున్నారు. 9th క్లాస్ 10th క్లాస్. వాళ్ళ మామ తీసుకొస్తుంది. ప్రతిసారి రారు వాళ్ళు. మామ ఎప్పుడు వస్తుంది. నేను అన్న ప్రతిసారి కనపడరు ఏంటి అన్న అంటే, ఆ బాబు అంటున్నాడు, అన్నయ్య డాడీ చచ్చిపోయాడు, మమ్మీ చచ్చిపోయింది. వాళ్ళకి ఏడుపు రావట్లేదు వాళ్ళకి, ఎందుకంటే చిన్న వయసులో చచ్చిపోయారు వాళ్ళిద్దరు. ఆ మామ అంటుంది, ఎయిడ్స్ వ్యాధి వచ్చి నా కొడుకు చచ్చిపోయాడు, నా కోళ్ళ చచ్చిపోయింది, నా కర్మ వీళ్ళిద్దరిని చూస్తున్నా, నెక్స్ట్ ఎవరు చూస్తారో తెలియదు. ఆ మాట మన ఇంట్లో నీ భర్తగా, తండ్రిగా, భార్యగా, తల్లిగా అనిపించుకోకూడదు. బాధ్యత కలిగి ఉండడానికి నా దేవుడు శక్తినిస్తాడు. ఏ పాపానైతే నువ్వు జయించలేకపోతున్నావో, ఏ శరీరాశనైతే జయించలేకపోతున్నావో, ఏ జీవపు డంబానైతే జయించలేకపోతున్నావో, దేనికైతే నువ్వు తల వంచుతున్నావో, సిలువలో ఉండి బాధ్యత నెరవేర్చగలిగితే నీకు ఆరోగ్యం ఉంది, నీ చేతులు బాగున్నాయి, నీ కాళ్ళు బాగున్నాయి, నీ గుండె బాగుంది, నీ గొంతు బాగుంది, తల మొదలుకొని అరిపాదం వరకు బాగున్నాయి. ఈ రోజు నుండి పరిశుద్ధాత్మ దేవుడు నీ ఇంటి పట్ల, నీ భార్య పట్ల, నీ భర్త పట్ల, నీ పిల్లల పట్ల ఈరోజు బాధ్యత కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. యోసేపు 16 సంవత్సరాల అడ్రస్ లేనివాడుగా ఉన్నాడు. మీ వల్లనే ఇలాగ అయిపోయినరా, మీ వల్లనే ఇలాగ అయిపోయింది నా బతుకు అనేలారా అని అనలా. 16వ ఏట నా ఫుడ్ మినిస్టర్ అయ్యాడు అంతే. నాకెందుకు అనుకోలా. దిక్కు లేకుండా బతుకుతున్న 10 మంది అన్నయ్యల్ని, ఆధారం లేని తమ్ముణ్ణి, బతుకు పాడు చేసుకున్న చెల్లిని, వాళ్ళ కుటుంబాన్ని, నాన్నని ఒక్క దారికి తీసుకొచ్చాడు. కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉన్నాడు.
నిన్ను హెచ్చించబోతున్నాడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితో ఒక వాగ్దానం. నిన్ను హెచ్చించబోతున్నాడు. నీ ధనాభివృద్ధి స్థితి మార్చబోతున్నాడు. నీ ఇంటి స్థితిని మార్చబోతున్నాడు. నీ కుటుంబాన్ని నువ్వు స్థిరపరచాలి. యేసయ్య సిలువలో ఒక అద్భుతమైన దృశ్యాన్ని చేస్తున్నాడు. ఒక పర్ఫెక్ట్ హస్బెండ్, ఒక పర్ఫెక్ట్ సన్, ఒక సంపూర్ణుడైన భర్త ఎలాగుండాలి, సంపూర్ణుడైన కొడుకు ఎలాగుండాలని చూపెట్టాడు. ఎలా చూపెట్టాడు తెలుసా? సిలువలో వేలాడుతుండగా అద్భుతమైన దృశ్యం చూపెడుతున్నాడు. ఒక భర్తగా, ఒక కొడుకుగా, తల్లికి కొడుకుగా, సంఘానికి భర్తగా. ఆయన మన వరుడు, మనము వధువు. ఆయన పెళ్లి కుమారుడు, మనం పెళ్లి కుమార్తె. యెషయా 54 నిన్ను సృజించిన వాడు నీ భర్తగా ఉన్నాడు. ఆయన మన భర్త, మనం ఆయన భార్యను. అది నీ మట్టి బుర్రతో ఆలోచించొద్దు, వక్ర బుద్ధితో ఆలోచించొద్దు, సీరియల్ చూసే బుద్ధితో ఆలోచించొద్దు, ఈ సినిమాలు చూసే బుద్ధితో ఆలోచించొద్దు, నీ క్రికెట్ మెంటాలిటీతో చూడొద్దు. పరిశుద్ధమైన కళ్ళుతో చూడు. ఆయన వరుడు, మనం వధువు. ఆయన పెళ్లి కుమారుడు, మనం పెళ్లి కుమార్తె. ఆయన భర్త, సంఘమైన భార్య. తల్లికి కొడుకు, కొడుకుకి తల్లి. ఆది కాండములో దేవుడు చెప్పాడు, సిలువలో వేలాడుతున్న యేసయ్య చెప్పాడు, పురుషుడు తన తండ్రిని తల్లిని విడచి తన భార్యను హత్తుకొనును. సిలువలో చేస్తుంది ఇదే. తండ్రిని విడిచిపెట్టేశాడు, తల్లిని విడిచిపెట్టేశాడు, సంఘాన్ని హత్తుకున్నాడు. తన తల్లిని వదిలేలా బాధ్యత అప్పగించాడు. నీ వివాహంలో కూడా అదే జరగాలి. నీ వివాహంలో కూడా అలాగే జరగాలి. అప్పారావు అన్న భర్త తండ్రిని విడిచిపెట్టాలి, తల్లిని విడిచిపెట్టాలి, సావిత్రితో కలవాలి. వాళ్ళమ్మ నాన్న గాలి కుదిలేయకూడదు, నువ్వు పట్టించుకోవాలి. ఇది యేసయ్య చేసే పర్ఫెక్ట్ హస్బెండ్, ఏ పర్ఫెక్ట్ సన్, ఏ పర్ఫెక్ట్ డాక్టర్ గా నువ్వు మారాలి, సన్ గా నువ్వు మారాలి. అంతేగాని నాకు పెళ్ళైపోయింది అనుకుంటా అమ్మా నాన్న వదిలిపెట్టకూడదా, అత్త మామలు వదిలిపెట్టకూడదు. అది కూడా అనయ్యా, లేకపోతే మా ఆయన పట్టించుకోడు. మన చర్చిలో ఉన్న ఏ మగోళ్ళు కూడా మీ అమ్మ నాన్న ఎంత ప్రాముఖ్యం, నీ భార్య అమ్మ నాన్న అంతే ప్రాముఖ్యం. కొంతమంది చాలా గాయం పడే హృదయంతో మాట్లాడుతున్నాను. కొంతమంది భర్తలు ఉంటారు, వాళ్ళ అమ్మ నాన్నతో తన భార్య మాట్లాడాలి, ఈయన మాట్లాడాలి. కానీ ఆ పురుషుడు చేసే భయంకరమైన వేదన ఏంటి తెలుసా? మంచోడే, భార్యను బాగా చూసేవాడే, మీ అమ్మతో మాట్లాడద్దు, వాళ్ళ అన్నయ్యతో మాట్లాడద్దు, చెల్లితో మాట్లాడద్దు, మా అమ్మ నాన్నతో మాత్రం మాట్లాడు. అలాంటిది ఈ రోజు నుండి చేయకూడదు. భార్య భర్తలు ఇద్దరు కలిసి ఈరోజు మీ మామయ్యకి అత్తయ్యకి చెప్పకుండానే వెళ్ళిపోయి వందనాలను, మీ మామయ్య కలుగురి పడిపోతాడు, మీ మామయ్య నిన్ను దీవిస్తాడు. ఆ దీవెనలు పిల్లల పిల్లల తరం చూడబోతాడు. నేను చెప్పింది విశ్వాసంతో చెప్తున్నాను, నేను సిద్ధపడలా. నువ్వు చెయ్యి, నీ బిడ్డల బిడ్డల తరం శిరస్సుగా ఉండబోతున్నారు అంతే. అసలు ఉపవాసం కూడా ఉండకరా నువ్వు. ప్రైజ్ ది లార్డ్. ఎంత అద్భుతమైన మాదిరి అండి సిలువలో వేసే చేసి. అసలు సిలువలో ఇదంతా చేయాలా? అక్కర్లా, చేయాలి.